హలో ఎవ్రీవన్. ఈ వీడియో లెక్చర్లో మనం డిగ్రీ సెకండ్ సెమిస్టర్ ఇంగ్లీష్ సిలబస్లోని పోయట్రీ పార్ట్ అయిన యులిసిస్ అనేటువంటి పోయంని చూస్తున్నాం. అయితే యులిసిస్కి సంబంధించి నేను ఇంట్రడక్షన్ పార్ట్గా పార్ట్ 1 వీడియో చేశాను. ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూసినట్లయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది. పార్ట్ 1 యొక్క లింక్ని ఈ వీడియో కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మరి అది చూసిన తర్వాత సమరీ అయితే చూసేయండి. యులిసిస్ సమరీ ఇప్పుడు మనం చూద్దాం. పార్ట్ 2లో భాగంగా మనం ఈ విషయాలన్నీ కూడా పార్ట్ 1లో డిస్కస్ చేసాం. మళ్ళీ ఇక్కడ నేను రీక్యాప్ లాగా ఇస్తున్నాను. ఈ పోయంని రాసినటువంటి పోయెట్ ఆల్ఫ్రెడ్ లార్డ్ టెన్నిసన్. ఈయన ఒక విక్టోరియన్ పోయెట్, అలాగే ఈయన పోయెట్ లారెట్గా కూడా ఉన్నారు. ఈయన ఫేమస్ పోయం వచ్చేసి ఇన్ మెమోరియం ఏహెచ్హెచ్ ఆర్థర్ హెన్రీ హాలం. తన మిత్రుడి యొక్క మరణం తర్వాత తనని గుర్తు చేసుకుంటూ రాసినటువంటి పోయం. మరి ఇప్పుడు సమరీ అయితే చూసేద్దాం. ద మెయిన్ ఐడియా ఆఫ్ ద పోయం ఈస్ దట్ వన్ షుడ్ నాట్ స్టాప్ ఈవెన్ ఇఫ్ ద బాడీ ఈజ్ ఓల్డ్. ఇక్కడ సెంట్రల్ ఐడియా ఏంటి అంటే ఓవరాల్ గా యులిసిస్ కి సంబంధించి వన్ షుడ్ నాట్ స్టాప్ ఈవెన్ ఇఫ్ ద బాడీ ఈజ్ ఓల్డ్ అంటే శరీరానికి వృద్ధాప్యం వచ్చినప్పటికీ కూడా ఆగిపోకూడదు, విశ్రమించకూడదు, నిరంతరం మనం ముందుకు సాగాలి అని చెప్పేటువంటి ఉద్దేశమే ఈ యులిసిస్ పోయం యొక్క మెయిన్ ఐడియాగా మనం చూస్తున్నాం. ద పోయం బిగిన్స్ విత్ యులిసిస్ కంప్లైనింగ్ అబౌట్ హిస్ ఐడియల్ లైఫ్ యాజ్ ఎ కింగ్. మనం ముందుగా చూసాము ఓవరాల్ గా పోయం 70 లైన్స్ అయితే ఉంది మనకు. అయితే ఈ 70 లైన్స్ పోయంని 3 పార్ట్స్ గా డివైడ్ చేసుకోవాలి అని చెప్పుకున్నాం. పార్ట్ 1లో భాగంగా ఈ యులిసిస్ కింగ్ ఎవరైతే ఉన్నారో ఇథాకా నగరానికి చెందినటువంటి కింగ్ ఐడిల్ గా ఉండడం వల్ల లైఫ్ అనేటువంటిది బోర్గా భావించి తన యొక్క డిస్సాటిస్ఫాక్షన్ ని ఎక్స్ప్రెస్ చేస్తున్నట్టుగా మనం చూసాం. అంటే పోయం లైన్ 1 నుంచి 32 లైన్ వరకు, అంటే 1వ లైన్ నుంచి 32వ లైన్ వరకు మనకి ఇక్కడ డిస్సాటిస్ఫాక్షన్ అండ్ అన్హ్యాపీనెస్ గురించి అయితే యులిసిస్ ఎక్స్ప్రెస్ చేస్తారు. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, ఇది ఒక డ్రామాటిక్ మోనోలాగ్. అక్కడ వ్యక్తులు ఎవరు ఉండరు, తాను మాట్లాడుతూ ఉంటారు. హీ ఈజ్ నౌ ఓల్డ్ అండ్ లివ్స్ విత్ హిస్ వైఫ్. సో మరి ఈయన వృద్ధ వయసులో ఉన్నారు, తన యొక్క భాగస్వామితో కలిసి జీవిస్తూ ఉన్నారు. యులిసిస్ ఫీల్స్ హీ ఈజ్ స్టక్ హియర్ విత్ పీపుల్ హూ డు నాట్ నో ఆఫ్ హిస్ గ్రేట్నెస్. ఇథాకా నగరంలో ఎవరైతే ఉన్నారో ప్రజలు, వారికి ఈయన యొక్క గొప్పదనం గురించి ఏమాత్రము తెలియదు. అటువంటి ప్రజలతో కలిసి నేను జీవిస్తున్నాను. బేసిక్గా యులిసిస్ ఇస్ ఏ గ్రేట్ వారియర్, యుద్ధ వీరుడు. ట్రోజన్ వార్లో గ్రీక్ దేశానికి విజయాన్ని అందించడమే కాకుండా నౌకాయానం చేసి ఎన్నో విషయాలను కనుగొన్నటువంటి వ్యక్తి. అయితే ఆయన యొక్క గొప్పదనము తన యొక్క నగర ప్రజలకు తెలియకపోవడం అనేటువంటిది అతనికి బాధను కలిగించేటువంటి విషయం. మరి ఇటువంటి వ్యక్తులతో నేను ఇక్కడ ఉండిపోయానే అని యులిసిస్ అనుకుంటూ ఉన్నారు. Thus he wishes to continue his travels and make the most of his life. అయితే అతను ఏమనుకుంటున్నాడంటే, నా గొప్పదనం గురించి తెలియని ఈ ప్రజలను పరిపాలించడం కన్నా నేను తిరిగి నా ప్రయాణాన్ని కొనసాగించి నా యొక్క జీవితాన్ని నేను పూర్తి చేసుకుంటాను. అంటే ఇక్కడ ఏంటంటే జీవితానికి సార్థకత అనేది ఎప్పుడు ఉంటుందంటే మన యొక్క పూర్తి జీవితాన్ని ఏదో ఒక విషయాన్ని నేర్చుకుంటూ గడిపినప్పుడే జీవిత సార్థకత ఉంటుంది అని భావించినటువంటి యులిసిస్ తను ఈ యొక్క రూలింగ్ ని వదిలేసి తిరిగి ట్రావెల్ చేయాలని అయితే అనుకుంటున్నాడు. Ulysses is an experienced person who has spent enough time on the sea as well as shore. ఇక్కడ చూసినట్లయితే మనకు ఇతను చాలా ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ గా చెప్తున్నారు. ఏంటి అంటే తన యొక్క చాలా సమయాన్ని, అంటే దాదాపు 10 సంవత్సరాలు ట్రోజన్ వార్ లో గడిపితే 10 సంవత్సరాలు నౌకా ప్రయాణంలో గడిపారు. సో సముద్రంలోనూ అలాగే సముద్రం ఒడ్డున కూడా అతను గడిపినటువంటి అనుభవం అతనికైతే ఉంది. ద వరల్డ్ నోస్ హిస్ నేమ్ అండ్ ఆనర్స్ హిమ్. ప్రపంచం మొత్తానికి తెలుసు యులిసిస్ అంటే ఏంటో, కానీ ఇథాకా నగర ప్రజలకు మాత్రం తమ రాజు యొక్క గొప్పదనం అయితే తెలియదు. సో ప్రపంచం అతన్ని గౌరవిస్తుంది కూడాను. మోర్ ఓవర్ హీ వాజ్ ఆల్సో ఎ వారియర్ ఇన్ ద బ్యాటిల్ ఆఫ్ ట్రాయ్. ఇక్కడ ట్రోజన్ వార్ ని మనం బ్యాటిల్ ఆఫ్ ట్రాయ్ అని కూడా చెప్పుకుంటూ ఉన్నాం. ఈ ట్రాయ్
సిటీని ప్రెజెంట్ మనం టర్కీగా పిలుచుకుంటూ ఉన్నాం. మరి ఆ బ్యాటిల్ ఆఫ్ ట్రాయ్లో గ్రీక్ దేశానికి విజయాన్ని అందించినటువంటి వ్యక్తులలో యులిసిస్ ముఖ్యుడు అని మనం చెప్పొచ్చు. హెన్స్ వి లెర్న్ హౌ యులిసిస్ హ్యాస్ సీన్ ఎ లాట్ ఆఫ్ థింగ్స్ ఇన్ హిస్ లైఫ్. సో తన యొక్క జీవితంలో యులిసిస్ ఎన్నో విషయాలనైతే చూశాడు. సో మనం ఇక్కడ ఆయన ఏమేం సాధించాడు అనే విషయాల్ని మనం ముందు ముందు చూడబోతున్నాం. దిస్ ఈజ్ వై హీ రెఫ్యూజెస్ టు యాక్సెప్ట్ దట్ దిస్ ఈజ్ హిస్ ఎండ్. సో మరి అటువంటి వ్యక్తి, అన్ని సాహసాలు చేసినటువంటి వ్యక్తి, ఎన్నో విషయాలను కనుగొన్నటువంటి వ్యక్తి ఇలా ఖాళీగా సమయాన్ని గడపడానికి మనస్కరించడం లేదు, ఒప్పుకోవట్లేదు. సో మరి ఈ చివరి రోజులను కూడా అతను ఏదో ఒక విషయాన్ని నేర్చుకుంటూ ఉండాలని అనుకుంటున్నాడు. అలా ఒక చోటనే ఉండిపోవడానికి అతను ఒప్పుకోవట్లేదు అని ఇక్కడ మనకు అర్థమవుతుంది. యులిసెస్ థాట్ ప్రాసెస్ ఈజ్ నాట్ దట్ ఆఫ్ అన్ యావరేజ్ ఓల్డ్ మ్యాన్. ఇక్కడ చూడండి, యులిసెస్ యొక్క ఆలోచన ఏదైతే ఉందో అది ఒక సాధారణ సామాన్య వయసుడైనటువంటి వ్యక్తి ఏ విధంగా ఆలోచిస్తాడో ఆ విధంగా ఉండేదైతే కాదు. హీఈస్ వెరీ డిఫరెంట్. మరి ఏంటి ఆ డిఫరెన్స్? జనరల్ గా సర్టైన్ ఏజ్ కి రీచ్ అయిన తర్వాత, అంటే ఓల్డ్ ఏజ్ వచ్చిన తర్వాత ఏంటంటే శేష జీవితాన్ని గడిపేయాలి అనుకుంటుంటారు. కానీ ఈయన అందుకు భిన్నంగా ఆలోచిస్తున్నారు. హీ డస్ నాట్ బిలీవ్ ఇన్ విదరింగ్ అవే ఇన్ ఓల్డ్ ఏజ్. ఇక్కడ విదరింగ్ అవే అంటే బికమ్ వీకర్ అని, అంటే అతను నమ్మట్లేదు. అంటే వృద్ధాప్యం మనకు సమీపిస్తే మన ఒంట్లో ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు తగ్గిపోతాయి, మనం ఏమి సాధించలేము అనే విషయాన్ని తను యాక్సెప్ట్ అయితే చేయట్లేదు. ఆన్ ది అదర్ హ్యాండ్ హీ వాంట్స్ టు మేక్ ద మోస్ట్ ఆఫ్ ద లైఫ్ హీ హ్యాస్ లెఫ్ట్. అయితే ఇప్పుడు ఏమనుకుంటున్నాడు అంటే ఆయన మిగిలిన జీవితం ఏదైతే ఉందో ఆ మిగిలిన జీవితాన్ని ఇతను ఎలా జీవించాలనుకుంటున్నాడు అంటే కంప్లీట్ గా జీవించాలనుకుంటున్నాడు. సో చివరి వరకు కూడా ఏదో ఒకటి తెలుసుకుంటూనే, ఏదో ఒకటి నేర్చుకుంటూనే తన యొక్క జీవితాన్ని ముగించాలి అనుకుంటున్నాడు. హీ డస్ నాట్ కన్సిడర్ మియర్ బ్రీతింగ్ యాజ్ లివింగ్. ఇదేంటి అంటే శ్వాస తీసుకోవడం కేవలం జీవించడం కోసమే కాదు అని భావించేటువంటి వ్యక్తి యులిసిస్. He is grateful for being alive, so he feels that there is always something more out there for him to enjoy. ఇక్కడ ఆయన ఏమంటున్నాడు అంటే మనం ఇంకా ఈ భూమి మీద జీవించి ఉన్నాము అంటే మనం ఇంకా సాధించవలసినటువంటిది ఏదో ఉంది, తెలుసుకోవాల్సినటువంటిది ఏదో ఉంది, ఇంకా అందులోనే మనము మన యొక్క ఆనందాన్ని కలిగించేటువంటి విషయాలు అని ఈయన భావిస్తూ ఉన్నారు. యులిసిస్ ఫైండ్స్ ఇట్ షేమ్ఫుల్ టు బి ఐడిల్ ఫర్ ఈవెన్ 3 days. ఇక్కడ ఏంటి అంటే యులిసిస్ ట్రోజన్ వార్ కంప్లీట్ చేసుకున్న తర్వాత తన యొక్క నగరానికి చేరుకోవడానికి 10 సంవత్సరాల సమయం అయితే పడుతుంది. ఆ 10 సంవత్సరాల తర్వాత ఒక 3 రోజుల దినం మాత్రమే ఇథాకా నగరంలో ఆయన ఉండినట్టుగా ఇక్కడ మనం చూస్తున్నాం. అయితే ఆ 3 రోజులు కూడా తనెవరో తెలియనటువంటి ప్రజలను పరిపాలిస్తూ ఖాళీగా కూర్చోవడం తను బోర్గా ఫీల్ అయ్యాడు. He is done with storing himself away and watches his hair turn white. ఇక్కడ చూడండి, అతన్ని ఒక చోటనే కేటాయించుకొని తన యొక్క వెంట్రుకలు తెల్లబడటాన్ని తను చూసుకుంటూ అలా కూర్చొని ఉండడం అనేటువంటి దానికి ఏమాత్రం నచ్చట్లేదు. He still yearns for knowledge and ways to gain it. ఇక్కడ ఎయిమ్స్ అంటే డిజైర్స్, అంటే కోరుకుంటున్నాడు. ఏంటి ఏమని కోరుకుంటున్నాడు అంటే ఇంకా నేను జ్ఞానం సంపాదించాలి, ఇంకా చాలా మార్గాలు అన్వేషించాలి, నేను జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి ఏమైనా మార్గాలు ఉన్నాయా అనేటువంటి విధంగా ఆయన ఆలోచిస్తున్నాడు. However, the summary of Ulysses tells us how his son Telemachus is the opposite of his father. ఇక్కడ యులిసిస్ గురించి మనం చూసినట్లయితే ఇతను తన యొక్క వృద్ధాప్య జీవితాన్ని కూడా ఖాళీగా గడపాలనుకోవట్లేదు, ఒకే చోట స్టిక్ అవ్వాలనుకోవడం లేదు. సో అతను వాయేజ్ చేసి ఎన్నో కొత్త విషయాలను తెలుసుకోవడం, అలాగే కనుగొనడం లాంటివి చేయాలనుకుంటున్నాడు. అయితే దీనికి భిన్నంగా ఉన్నటువంటి వ్యక్తి ఈయన యొక్క కుమారుడు టెలిమాకస్. మరి అతని గురించి కూడా ఈయన చెప్పబోతున్నారు. మనం చూసాం 33 లైన్స్ నుంచి 43 లైన్స్ వరకు పార్ట్ 2గా మనం భావించాలి. ఇక్కడ యులిసిస్ తన సన్ యొక్క డిస్క్రిప్షన్ అయితే మనకు ఇస్తాడు. మరి చూద్దాం, దీన్ని పార్ట్ 2గా భావిద్దాం మనం. టెలిమాకస్ ఈజ్ కంటెంట్ విత్ బీయింగ్ ఇన్ వన్ ప్లేస్. ఇక్కడ కంటెంట్ అంటే ఫీల్ హ్యాపీ ఆర్ సాటిస్ఫై అని అర్థం. సో ఒక ప్లేస్ లో ఉండడానికి తృప్తి చెందేటువంటి వ్యక్తి టెలిమాకస్.
కానీ ఈయన అలా ఒక ప్లేస్కే ఆయన పరిమితం కాకూడదు అనుకుంటున్నాడు. సముద్ర ప్రయాణం చేస్తూ ఎన్నో దీవులు కనుగొనాలనేటువంటి ఆలోచన యులిసిస్కి అయితే టెలిమాకస్కి ఒకే చోట ఉండిపోవాలి అనేటువంటి ఆలోచన ఇతనికి ఉంది అన్నమాట. హీ విషెస్ టు రూల్ పీపుల్ హ్యాపీలీ. అయితే తన నాన్నగారికి నచ్చని అంశం ఏదైతే ఉందో ఇది అతనికి నచ్చుతుంది. అతనికి నచ్చని అంశం ఏంటి అంటే పీపుల్ని రూలింగ్ చేయడము, ఆ ప్రజల్ని పరిపాలించడము. తనెవరో తెలియనటువంటి ప్రజల్ని పరిపాలించడం తనకి ఇష్టం లేదు. కానీ అతని కొడుకు అయితే వాళ్ళని పరిపాలించడం ఇష్టంగా ఉంది. వైల్ యులిసిస్ లవ్స్ హిమ్ అండ్ బిలీవ్స్ హీ విల్ బి ఎ గుడ్ రూలర్ అండ్ ఆనర్ ద గాడ్స్ ఆఫ్ ద ఫ్యామిలీ. మరి యులిసిస్కి తన కొడుకు పైన అమితమైనటువంటి ప్రేమ అలాగే నమ్మకం కూడా ఉంది. ఏంటి అంటే ఇతను రాజ్యాన్ని తనకు అప్పజెప్పిపోతే చక్కగా పరిపాలించుకోగలుగుతాడు. అలాగే ఎవరైతే వాళ్ళ కుల దేవతలు ఉంటారో, వాళ్ళ యొక్క ఫ్యామిలీ పూజించేటువంటి దేవతలు ఉన్నారో వాళ్ళని కూడా చక్కగా ఆయన గౌరవించగలుగుతాడు అనే విశ్వాసం కలిగి ఉన్నాడు మన యులిసిస్. హౌఎవర్ టెలిమాకస్ లాక్స్ హిస్ ఫాదర్స్ ఎనర్జీ. ఇక్కడ ఏంటి అంటే పరాక్రమం కింద తీసుకోవాలి. వాళ్ళ నాన్నగారికి ఉన్నటువంటి పరాక్రమము ఇతనికి లేదు అన్నట్లుగా ఇక్కడ చెప్తూ ఉన్నాడు. అంటే ఆయనంత ఆప్టిమిజంగా, ఆయనంత కరేజ్గా, బ్రేవరీగా, ఒక వారియర్గా ఉన్నంత అనుభవము కానీ, అంత శక్తి సామర్థ్యాలు కానీ ఇతనిలో లేనట్లుగా ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం. యులిసిస్ ఆల్సో ఇమాజిన్స్ ద సీ కాలింగ్ అవుట్ టు హిమ్. అంటే ఇక్కడికి పార్ట్ 2 కంప్లీట్ అయినట్టుగా మనం భావించాలి. పార్ట్ 3లో ఏదైతే ఉందో 44 లైన్స్ నుంచి 70 లైన్స్ వరకు ఇక్కడ ఏంటంటే అతను అడ్రస్ చేస్తున్నాడు ఎవరిని అంటే సెయిలర్స్, మెరీనర్స్. తన గతంలో తనతో ప్రయాణించినటువంటి ఎవరైతే నావికులు ఉన్నారో వాళ్ళని అడ్రస్ చేస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నట్టుగా చూస్తూ ఉన్నాం. ఇక్కడ అంతా కూడా డ్రామాటిక్ మోనోలాగే. ఆయన ఏంటంటే ఉన్నట్టుగా ఊహించుకుని ఇవి చెప్తున్నట్టుగా మనం భావించాలి. యులిసిస్ ఆల్సో ఇమాజిన్స్ ద సీ కాలింగ్ అవుట్ టు హిమ్. ఇక్కడ సముద్రం అతన్ని పిలుస్తున్నట్టుగా అతను భావిస్తూ ఉన్నాడు. అంటే ఇంకా వచ్చేసే ప్రయాణం కొనసాగించు అన్నట్లుగా చెప్తున్నట్లుగా మనం భావించాలి. ఇక్కడ సముద్రం పిలవడము అంటే పర్సోనిఫికేషన్ అయితే మనం తీసుకోవచ్చు. ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ పరంగా సో పర్సోనిఫికేషన్, ద సీ ఈస్ కాలింగ్ అన్నట్లు మనం చెప్పుకుంటున్నాం. హీ రెమినిసెస్ అబౌట్ ద ఎగ్జైటింగ్ ట్రావెల్స్ హీ హ్యాడ్ టుగెదర్ విత్ హిస్ మెరీనర్స్. ఇక్కడ రెమినిసెస్ అంటే రీకాల్స్ అబౌట్ ద ఎగ్జైటింగ్ ట్రావెల్స్ హీ హ్యాడ్ టుగెదర్ విత్ హిస్ మెరీనర్స్. మెరీనర్స్ అంటే ట్రావెలర్స్, సెయిలర్స్. తనతో ప్రయాణించినటువంటి గతంలో ఎవరైతే ఉన్నారో ఆ క్రూని ఇతను గుర్తు చేసుకుంటూ ఉన్నాడు అనమాట. ఆ ఎగ్జైటింగ్ హీ హ్యాడ్ టుగెదర్. సో గతంలో అతను కలిసి పనిచేసినటువంటి వాళ్ళను గుర్తు చేసుకుంటున్నాడు. దేర్ హార్ట్స్ అండ్ మైండ్స్ వర్ ఫ్రీ. చాలా స్వేచ్ఛగా ఉండేటువంటిది. వాళ్ళ యొక్క మనసు అంతా కూడా ఎలా ఉండదంటే స్వేచ్ఛగా ఉండేటువంటిది. ఈవెన్ దో దే ఆర్ ఓల్డ్ నౌ. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే వాళ్ళు వృద్ధాప్యంలోకి చేరుకున్నారు. ఇప్పటికీ కూడా దే ఆర్ స్టిల్ క్యాపబుల్ ఆఫ్ డూయింగ్ నోబుల్ డీడ్స్. ఇక్కడ గొప్ప కార్యాలు చేసేటువంటి సామర్థ్యాలు ఇప్పటికీ కూడా కలిగి ఉన్నారు అని ఆయన చెప్తూ ఉన్నారనమాట. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటి అంటే గతంలో ఎటువంటి సామర్థ్యాలు ఉన్నాయో ప్రస్తుతం కూడా అటువంటి సామర్థ్యాలే ఉన్నట్లుగా ఆయన భావిస్తూ ఉన్నారు. ఈవెన్ యాజ్ ద డే ఎండ్స్ యులిసెస్ స్టిల్ బిలీవ్స్ ఇట్ ఈస్ నాట్ టూ లేట్. అంటే వృద్ధాప్యం సమీపించినప్పటికీ యులిసెస్ ఏం భావిస్తున్నాడంటే ఇప్పటికీ సమయం ఇంకా మించిపోలేదు. అయితే ఇప్పటి నుంచి కూడా మనం ఇంకా ఏదో సాధించవచ్చు అని నమ్ముతున్నటువంటి వ్యక్తి యులిసిస్. హీ ఎర్న్స్ టు డిస్కవర్ ఎ న్యూయర్ వరల్డ్ అండ్ సెట్ అషోర్ టు సైల్. ఇక్కడ చూడండి న్యూయర్ వరల్డ్ ఏంటి అంటే ఏ విధంగా మనకు కొలంబస్, వాస్కోడి గామా వీళ్ళంతా కూడా ఎక్స్ప్లోరర్స్ అన్నమాట. వాయేజ్ చేస్తూ కొత్త కొత్త దీవులు కనుగొన్న విధంగా ఇప్పటికీ ఈయన కూడా కోరుకుంటున్నారు. ఏంటి అంటే కొత్త ప్రపంచాన్ని ఏదన్నా ఉంటే నేను కనిపెడతాను అని చెప్పి తన యొక్క ప్రయాణానికి అతను ప్రారంభించాలి అనుకుంటున్నాడు. హీ వాంట్స్ టు ఎక్స్ప్లోర్ టిల్ హిస్ లాస్ట్ బ్రెత్ అండ్ మే ఈవెన్ మీట్ అకిలీస్. ఇక్కడ చూడండి, హీ వాంట్స్ టు ఎక్స్ప్లోర్, ఇంకా అతను ఎన్నో విషయాలు కనుగొనాలనుకుంటున్నాడు. టిల్ హిస్ లాస్ట్ బ్రెత్ అంటే చివరి శ్వాస వరకు ఏదో ఒకటి కనిపెట్టాలనే ఇతని ఆలోచన అయితే ఉంది. అలాగే ఒకవేళ చనిపోతే కూడా మే ఈవెన్ మీట్ అకిలీస్. అకిలీస్ ఈజ్ వన్ ఆఫ్ ద వారియర్స్ ఇన్ ట్రోజన్ వార్. సో ట్రోజన్ వార్ లో ఎవరైతే పార్టిసిపేట్ చేశారో ఆ యోధులు ఎవరైతే ఉన్నారో, వీరులు ఎవరైతే ఉన్నారో, ఈ అకిలీస్ కూడా ఒకడు. అతన్ని నేను కలుసుకోవచ్చు. ఒకవేళ నేను
మార్గ మధ్యంలో సముద్రంలో అలల చేత చిక్కుకొని చనిపోయినట్లయితే అకిలీస్‌ని నేను కలుసుకోగలుగుతాను అని చాలా ఆప్టిమిస్ట్‌గా ఉన్నారు ఈయన. Ulysses concludes by thinking that although he is old, his vigor is the same and has the same heroic hearts and strong will. ఇతనేంటంటే పూర్తిగా నమ్ముతున్నాడు. నేనిక్కడ వయసైతే అయిపోయింది. అది శరీరానికి మాత్రమే, మనసుకు కాదు. నా మనసులో ఇంకా ఎనర్జీ అలాగే ఉంది. సో, సేమ్ ఇదివరకు ఎలాగైతే ఉన్నాయో, ఇదివరకు ఎటువంటి బ్రేవరీ ఉందో, అటువంటి బ్రేవరీ ఇప్పుడు గూడా నాకుంది. ఇక్కడ హీరోయిక్ హార్ట్స్ అంటే ధైర్య సాహసాలు కలిగినటువంటి వ్యక్తులు అని మనకు అర్థం జేసుకోవాలి. సో, అప్పుడెలాగుందో ఇప్పుడు కూడా అలాగే ఉంది. స్ట్రాంగ్ విల్ అంతకంటే మించి ఏంటి సాధించాలనేటువంటి ఒక తపనైతే ఇందులో ఉంది అన్నమాట. సో, ఇతనికి ఉంది కాబట్టి ఈయన సాధించగలుగుతారు. థస్ హి విల్ ఆల్వేస్ కంటిన్యూ టు ఎక్స్‌ప్లోర్ అండ్ డిస్కవర్. ఆ కారణం చేత ఆయన కంటిన్యూయస్‌గా కొత్త విషయాలను కనుగొంటూ ముందుకు వెళ్ళగలుగుతారు అని ఇక్కడ మనకు చెప్తూ ఉన్నారన్నమాట. ఒకసారి కంక్లూజన్ అయితే చూసేద్దాం. యులిసిస్ సమ్మరీ టెల్స్ us about the search for adventure in human beings that makes their lives worth living. ఈయనను మనం ఆదర్శంగా తీసుకోవాలి. ఒక ఇన్స్పిరేషన్‌గా తీసుకొని సాహసాలంటూ చేస్తూ ఉండాలి. ఇక్కడ సాహసాలు ఇన్ ద సెన్స్ ఖాళీగా ఉండకుండా, సమయాన్ని వృధా చేయకుండా ఏదో ఒక విషయాన్ని నేర్చుకుంటూ ఉండాలి. మానవ మాత్రులమైనటువంటి మనము సమయాన్ని వృధా చేయకూడదు అని ఇక్కడ మనకు చెప్తూ ఉన్నారన్నమాట. మనం జీవించేటువంటి జీవితం ఎంతో ఆదర్శప్రాయంగా ఉండాలి అని ఇక్కడ చెప్తున్నారు. వి సీ హౌ అన్ ఓల్డ్ అడ్వెంచరర్ ఈస్ నాట్ రెడీ టు సెటిల్ ఈవెన్ అట్ హిస్ ఏజ్ అండ్ ఆల్వేస్ ఎర్న్స్ ఫర్ దట్ వన్ మోర్ క్వెస్ట్. ఇక్కడ చూడండి, ఓల్డ్ అడ్వెంచరర్ ఎవరైతే ఉన్నారో దాదాపు ఈయన సాధించాల్సినవన్నీ కూడా సాధించేశారు. ట్రోజన్ వార్ లో సక్సెస్ అయ్యాడు. అలాగే 10 years వాయేజ్ చేసి ఎన్నో దీవులను కనుగొన్నారు. అయితే ఇప్పుడు శేష జీవితాన్ని కృష్ణారామాన్ని జీవించుకోకుండా, ఒకే చోట ఉండిపోకుండా, ఇప్పటికి కూడా ఆయన ఏదో ఒక విషయాన్ని నేను కనుగొనాలి అని కోరికతో ఉన్నాడే, అదే విధంగా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ జీవితంలో ఇంక నేను సాధించాల్సింది ఏమీ లేదు అని కాకుండా ఏదో ఒక విషయాన్ని నేర్చుకుంటూ సాధిస్తూ ఉండాలి అని మనకు యులిసిస్ పోయం అయితే చెప్తూ ఉంది. హోప్ ఈ వీడియో లెక్చర్ మీకు అర్థమైందనే భావిస్తున్నాను. సో, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్‌తో కూడా షేర్ చేసుకోండి. నా ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అలాగే మీ వాల్యుబుల్ ఫీడ్‌బ్యాక్‌ని కమెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మీకు ఏదైనా ఇంగ్లీష్‌కి సంబంధించిన కంటెంట్ కావాలి అంటే మీరు కమెంట్ చేయండి. దానిపై నేను వీడియో లెక్చర్స్ అయితే చేస్తాను. థాంక్ యూ వెరీ మచ్.